సూపర్ ఉంది సూపర్ ఉంది సూపర్ నటించాడు ప్రభాస్కి ఒక సినిమాలో ఒక హీరోగా చేస్తే 100 కోట్లు అవసరమా? 100 కోట్లు ఆయన తీసుకుంటున్నాడు, 100 కోట్లు అవసరమా అని అనుకున్నా. ఈరోజు సినిమా చూసిన తర్వాత 100 కోట్లు కాదు 1000 కోట్లు ఇచ్చినా కానీ తక్కువనే అనుకుంటున్నా. చాలా బ్రహ్మాండంగా ఉంది. బాహుబలి సినిమా తర్వాత చాలా సినిమాలు పోయినాయి. నేను కూడా ఏమనుకున్నా అంటే బాహుబలి మించిన సినిమా ఇక రాదు, లేదు, ఇక ఆయన పని అయిపోయిందని చాలామంది అనుకున్నారు, నేను కూడా అనుకున్నా. కానీ అట్లాంటి సీన్ ఏం లేదనేది ఈ సినిమా ద్వారా తెలుస్తున్నది. చాలామంది మదర్ సెంటిమెంట్ ఉంది, ఫ్రెండ్ సెంటిమెంట్ ఉంది, కేజీఎఫ్ లాగా ఉంది అంటున్నారు. చాలా తప్పది. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. కాదు ఇది ఎవరికైనా అర్థమయ్యేదే ఎల్కేజీ సినిమా. ఇప్పుడు కొన్ని సినిమాలు కొంతమందికే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక లవర్ సినిమా ఉంటుంది. ఇప్పుడు ఒక బేబీ సినిమా ఉంది. ఒక బేబీ సినిమా అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అందరు పోయి సినిమా చూస్తారా? కానీ ఆ సినిమా బాగుంది. ఆ బేబీ సినిమా తీసిన డైరెక్టర్కి నేను దండం కూడా పెట్టిన, కాళ్ళు మొక్కిన మామూలుగా కాదు, పాదాభివందనం చేసిన. సినిమా బాగుంది. ఎందుకంటే అమ్మాయిలు అందరూ అట్లా ఉండరు, కానీ అట్లా ఉండొద్దు అనేది సినిమా తీశాడు. ఉండొద్దు అని తీశాడు. అదే నేను అనేది. అది ఆ సినిమా కేవలం లవర్స్ చూస్తానికి ఉంది అవకాశం, కానీ అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అందరు పోయి చూస్తానికి లేదు, ఒక సీట్లో కూర్చొని చూస్తానికి లేదు అది. ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయి కిసులు పెట్టుకోవడం, ఆగులు చేసుకోవడం, రొమాన్స్ చేసుకోవడం ఉన్నాయి. కానీ ఈ సినిమా అట్లా లేదు. ఎల్కే సినిమా అంటే ఎవరైనా పోయి చూడవచ్చు, ఫ్రెండ్స్ పోవచ్చు, లవర్స్ పోవచ్చు, అమ్మ నాన్న పోవచ్చు, అక్క చెల్లెలు పోవచ్చు, అందరూ ఒకటే సీట్లో కూర్చొని ఆరాంగా చూడవచ్చు. అదే ఎల్కే సినిమా అంటే ఎవరికైనా అర్థమవుతుంది అంటే అదే కదా. నాకు ప్రతి ఫైట్స్ నేనైతే ఫైట్లే నచ్చినాయి. నాకు ఫైట్లే నచ్చినాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది భయ్యా. నాకు ఫైట్లే నచ్చినాయి. ఇగో నా తొడలా ఉంది ఒక్కొక్క చెయ్యి వేరే సినిమాలకు వేరేగా చెప్తాను, మీకు తెలుసు కదా. అదే సినిమాను బట్టేసి మనం మూవ్ కావాలి. అది బాగుంది. ఐ లవ్ యూ. ఇది మాత్రం తెలుగు ఇండస్ట్రీకి కాకుండా ఇండియా మొత్తం కూడా షేక్ అవుద్ది. బాక్స్ ఆఫీస్ మొత్తం తప్పకుండా మొత్తం షేక్ అయ్యే అంశం. ఎందుకంటే ఆ వైలెన్స్లో ఉన్నటువంటి ఆ కథలో ఉన్నటువంటి క్యారెక్టర్ని జగపతి బాబు గారు రివీల్ చేయడం కానీ, ఆ ఫైట్స్ కానీ, వాళ్ళ డైలాగ్ వర్షన్ కానీ చాలా వండర్ఫుల్గా తీర్చిదిద్దారు. సో ప్రశాంత్ నీల్ గారిని అందుకనే అరిసెకు ఒక కరవద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు ఒక వీడియోలో ఆడియో ఫంక్షన్ కూడా చేయలేదు, ఆడియో ఫంక్షన్ చేయకుండా కూడా కొన్ని ఏం రివీల్ చేయలేదు. సైలెంట్గా ఈ సినిమా రివీల్ చేసినప్పుడే నాకు అర్థమైంది. రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ ద్వారా మాకు అర్థమైంది ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ తప్పకుండా ఉంటుందని. సో ఓవరాల్గా మాత్రం సినిమా మాత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ అయింది. ఈరోజు మన తెలుగు ప్రేక్షకులకి మన ఇల్లు కాపాడినటువంటి సినిమాగా అయింది. మరో ప్రభాస్ గారిని చూస్తారు. ఎందుకంటే బాహుబలితో మన తెలుగు ఇండస్ట్రీనే, మన తెలుగు వాళ్ళని ప్రపంచ స్థాయిలో జెండా ఎగరేసిన ఘనత ప్రభాస్ గారిది. సో ఈరోజు ప్రభాస్ గారు మళ్ళా తిరిగి తెలుగు వాళ్ళని జెండా ఎగరేశారు. సో మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది తెలుగు ప్రజలే కాకుండా యావత్ ఇండియన్ ప్రజలు కూడా మొత్తం కూడా బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దల పక్కా ఉంది. సో ఇది ఓవరాల్గా అదే బొంబాయిలో కూడా మన 250 కట్అవుట్ 200 ఫీట్లు కట్అవుట్ ప్రభాస్ గారిది. ఈ తెలుగు ఇండస్ట్రీలో హీరోల టాప్లో కట్అవుట్ మాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు చెప్పుకోవడానికి. సో ఇది తప్పకుండా బ్లాక్ బస్టర్, బాక్స్ ఆఫీస్ షేక్. ఇది రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇది ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా బాగా ఆడే అంశాలు ఉంది. సో థ్యాంక్ యూ. ఇట్లా మీ పెట్టారా రేటింగ్ మాత్రం బ్లాక్ బస్టర్, రేటింగే బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. ఆడవాళ్ళు చేతికి వేసుకుంటారు కాజు, ఆడవాళ్ళు చేతికి వేసుకుంటారు కాజు. బాక్స్ ఆఫీసులు బద్దలు కొడతాడు మన ప్రభాస్ రాజు.
రాజు నేను రీసెంట్ గా కొన్నాను కారు సూపర్ గా ఉంది సలారు ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి బాసు మన ప్రభాసు థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఎక్కువగా తింటే వస్తాయి మోషన్స్ ఫుడ్ ఎక్కువగా తింటే వస్తాయి మోషన్స్ సూపర్ గా ఉండే ఎలివేషన్స్ చదువుకోవాలంటే ఉన్నది బుక్ సూపర్ గా ఉంది ప్రభాస్ బుక్ 2000 కాదు 5000 కోట్లు 5000 కోట్లు